ప్లస్ పాయింట్ ఉన్నా కూడా రావట్లేదు అక్కడ. అంటే బయట ఆ ప్లస్ పాయింట్ ఎదురుగా ఉంది, అసెంబ్లీలోకి వచ్చినాక దానికి యాడెడ్ ఏముంటుంది? అది ఆయన భావం. కోనేరు సురేష్ గారు చెప్పండి, కంక్లూడింగ్ ఇవ్వండి, వైండ్ అప్ చేసేద్దాం మనం. ఇది శాసనసభలో విలువలు పునరుద్ధరించడం అంటే రెండు విషయాలు మేడం. చెప్పండి. మొట్టమొదటిలోనే మీరు చూశారు, యాక్చువల్ గా ఆయన 11 మంది సభ్యులకి ప్రధాన ప్రతిపక్ష కూడా లేదు కాబట్టి అందరు శాసనసభ్యుల్లాగానే గేట్ నెంబర్ 4 దగ్గరే శాసనం బయట నుంచే వదిలేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు వీరు మాజీ ముఖ్యమంత్రి, వారికి ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి విలువ ఇవ్వాలని వారిని కారు సహా లోపలికి తీసుకొచ్చి దించే పరిస్థితి చేశాం. రెండోది వారి ప్రమాణ స్వీకారం కూడా చూడండి. 1994లో ఏ విధమైతే అప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా రాలేదు, 26 సీట్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి 1994 ఆంధ్రప్రదేశ్ శాసనసభలో. అప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నారు? మంత్రుల తర్వాత జనార్దన్ రెడ్డి గారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అదే దాన్ని ఫాలో అయ్యాం మొన్న జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో. అందుకని ఎక్కడా కూడా విలువలు పెంచే పరిస్థితి, సమాన గౌరవం ఇచ్చే పరిస్థితి చేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా అగౌరవపరిచే కార్యక్రమం చేయట్లేదు. ఇదే విధంగా శాసనసభలో కూడా చర్చలు కూడా అదే జరగాలి, రచ్చ జరగకూడదు, చర్చ జరగాలి అనే ఉద్దేశంతోనే విలువలు పెంపొంది. ఈ రోజు మొన్న చూశారు, క్వశ్చన్ అవర్ జరిగింది, SNQలు షార్ట్ నోటీస్ క్వశ్చన్లు అలౌ చేశారు, కాలింగ్ అటెన్షన్లు అలౌ చేశారు, షార్ట్ డిస్కషన్ అలౌ చేశారు, ఎంతమంది అంటే అంతమందికి 0 అవర్ అలౌ చేశారు. అన్ని ఆప్షన్స్, ఒక సభ్యుడికి ఎన్ని రకాలుగా ప్రజల సమస్యల్ని సభ దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేసే అవకాశం ఉన్నాయో అన్ని అవకాశాలు సభ్యులకి ఇచ్చారు స్పీకర్ గారు. అదే విధంగా 175 మందిలో ఆ 11 మందికి కూడా అలాగే ఇస్తారు. అందులో ఏమాత్రం రాజీ లేదు. ఈ సభ గౌరవంగా ఉండాలి, ప్రజలకు ఆదర్శవంతంగా రమ్మంటున్నారు. సోషల్ మీడియాలో అసలు పొద్దున్నుంచి జోక్ తిరుగుతుంది, చూసారా మీరు? రఘురామకృష్ణరాజు గారిని ఎంట్రన్స్ గేట్ లో పెడితే శకునం బాలేదని కూడా వెళ్ళిపోతారు ప్రసంగం నుంచి అని చెప్పి పొద్దున్నుంచి జోక్ తిరుగుతుంది. రఘురామకృష్ణరాజు గారిని గేట్ లో పెట్టి రాబాబు దాదా లోపలికి తీసుకెళ్తే శకునం బాలేదని వెళ్ళిపోతాడంటే మేడం అర్థం చేసుకోండి, సోషల్ మీడియా తగ్గట్టుగా శాసనసభ జరగదండి. నేననేది జోక్, సోషల్ మీడియాలో అలాంటి స్థాయి జోకులు వెళ్తున్నాయి. అది ఓకే. శాసనసభ కొన్ని రూల్స్ ప్రొసీజర్స్ ఉంటాయి, దాని ప్రకారం అలా పెట్టి రాబాబు అని అన్నా కూడా శకునం బాలేదని వెళ్ళిపోతాడు ఈయన అనేది అంత స్థాయి జోక్ వెళ్తాడు. మైండ్ సెట్ అలాంటిది అని. ఏమండి పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలోనూ వాయిదా తీర్మానం ఉంటుంది, దాని స్పీకర్ గారు తిరస్కరిస్తూ ఉంటది. అసలు అటువంటి తీర్మానం